యేసు సెలవులో ఎత్తబడ్డం అంటే ఏమిటి? మరణించి మరణాన్ని, మరణ బలము కలిగిన వారిని జయించడం ద్వారా. ఇప్పుడు ఎవరైతే నశించిపోతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఆ ఎత్తబడిన యేసు వైపు నిదానించి చూస్తే ఏం జరుగుతుంది? ఆ నిత్య జీవం వస్తుంది. నిదానించి చూస్తే ఏం జరుగుతుంది? అరే, నా శరీరంలో తాపకరమైన పరిస్థితి ఉంది, నెమ్మది లేదు, సమాధానం లేదు, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, నీడ ఉంది, కానీ మనసులో నెమ్మది లేదు, హృదయంలో సంతోషం లేదు, నా తోటి వ్యక్తులతో సమాధానం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? అసలు వీటికన్నా రోజు కూలికెళ్ళి సాయంత్రానికి 6 బయట బండ మీద చొక్కా లేకుండా హాయిగా పండుకుంటే ఆ కూలోనికి ఉన్నటువంటి ఆనందం ఇంకెవరికి ఉండదు అని చెప్పి అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నాడు. డబ్బు లేనివాడు ఏమనుకుంటాడు? ఆడు చూడు అని ఎవడు బాధలు ఆడివే, ఈడు చేస్తున్నాడు ఆత్మహత్యలు చేసుకొని, వాడు చేస్తున్నాడు ఆత్మహత్యలు చేసుకొని. మనుషులందరికీ ఉన్న సమస్య నెమ్మది లేకపోవడం, సమాధానం లేకపోవడం కదా. కాబట్టి దీని కొరకు మానవుల కపోలంలో నుండి పుట్టిన ఆలోచనల చొప్పున వారి ఇష్టాలను అనుసరించి విగ్రహాలు చేసుకుంటున్నారు. ఆ విగ్రహాలను చేసుకొని ఈ విగ్రహం ద్వారా నాకు ఈ మేలు కలగాలి, సుఖప్రాప్తి కలగాలి, సౌఖ్యం కలగాలి, పని చేయకుండా డబ్బు రావాలి, జ్ఞానం కావాలి, అందరిలో కల్లా నేనే జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి, అధికారం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇట్లాగూ వారి కోరికలను బట్టి అక్కడ కండిషన్స్ భక్తుడు పెడతాడు, దేవుడు పెట్టడు. ఆ దేవుడు మాత్రం వీడు అడిగింది చేయాలి, వీడు మాత్రం వీడికి నచ్చినట్టు బతుకుతాడు. చూడండి, అలాంటి చోట్ల ఇచ్చేటువంటి కానుకలు, అర్పణలు ఏవైతే ఉన్నాయో, నిలువ దోపిడీలు, అవి వీళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తారో, వీళ్ళకి కలిగిన దాంట్లో నుండి ఇస్తారు. అదే జీవం కలిగిన దేవుడిని ఆరాధించేవాడైతే తను తానే అప్పగించేసుకుంటాడు. ఎందుకంటే కలిగి ఉన్నదంతా ఆయన ఇచ్చారు. అది ఉన్నది లేదు అనేది ప్రమాణం కాదు. రెండుకి ఉన్న వ్యత్యాసం అది. రెండుకి ఉన్న వ్యత్యాసం ఇది థియాలజీ. ఇప్పటివరకు నేను మీకు పరిచయం చేసింది వేద జ్ఞానం. దీన్ని మనం ఇప్పుడు అప్లై చేసుకుందాం. అక్కడ సుఖానుభవాన్ని ఇచ్చే దేవత ఒకటి ఉన్నదని చెప్పాం కదా, అవునా? జ్ఞానాన్ని ఇచ్చే దేవత ఒకటి ఉన్నదని చెప్పాంగా. తర్వాత పని చేయకుండా డబ్బు రావాలి అనేటువంటిది, ఇట్లాగూ అనేక రకాలు ఉన్నాయిగా. ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి అంటే, పాత నిబంధనలో విగ్రహారాధనను అసహించుకున్న దేవుడు క్రొత్త నిబంధనలు కూడా అసహించుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16లో విగ్రహాలతో మీకేం పొందిక అన్నాడు. అవునా? ఏం పొందిక అన్నాడు? విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని చెప్పాడు. వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు అని ఆజ్ఞాపించిన దేవుడే విగ్రహాలకు దూరంగా పారిపోండి, జారత్వానికి దూరంగా పారిపోండి చేయొద్దనలా, పారిపోండి అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి భౌతికపరమైన మేలుల కొరకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకోసం వాటిని విగ్రహాలు అవుతాడు. ఇప్పుడు చూడు, ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనాలి రక్షణ పొందిన వాళ్ళు. ఎంతమంది 52 ఆదివారాలు పాల్గొనగలుగుతున్నారు సమయం ప్రకారం? పాల్గొనని వారు ఎందుకు పాల్గొనడంలా? ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయండి. ఆ సమయానికి వేరే ఏదో ఒక కార్యక్రమం నీకు ఎదురైంది, వేరే ఏదో ఒక అవసరత నీకు ఎదురైంది. నువ్వు చనిపోవలసిన నిన్ను నరకం నుండి తప్పించి జీవమునిచ్చిన దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసిన నీవు ఆ స్థానాన్ని ఆయనకి తప్పించి వేరు స్థానాలకు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అప్పుడు నీలో విగ్రహం ఉన్నట్టా లేనట్టా? ఇక్కడికి వచ్చి గురువారం క్రమము, శనివారం క్రమము ఏర్పాటు చేస్తాం. ఆ క్రమాలు ఎందుకు కొరకు? నీవు దేవుని పరిచర్య చేయడం కొరకు, నీ తోటి వారి కొరకు పని చేయడం, ప్రార్థన చేయడం కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయడం కొరకు దైవ సేవకుడి ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం. పాల్గొనగలిగిన వాళ్ళు ఎంతమంది పాల్గొంటున్నారు? పాల్గొకుండా ఇంట్లో ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉండే పనులు, నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీవో లేకుంటే ఏదో ప్రైవేట్ జాబో నువ్వు చేసుకుంటే వాటిని సమర్థించుకొని వెళ్ళవా? ఆ రోజు వెళతావుగా.
కానీ ఆ పని ఉంటావు, ఈ పని అంటావు, ఆ పనులు పెట్టుకొని దీన్ని ప్రక్కన పెట్టేస్తున్నావు. అంటే నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? వెళ్ళేం చేస్తావు, 3 గంటలు కూర్చోవాలి, ఒళ్ళంతా నొప్పులు, సుఖాన్ని కోరుకుంటున్నావు. ఇక్కడికి వచ్చి ప్రభువా ఇదిగో అబ్బాయి ఉద్యోగం, అమ్మాయి పెళ్ళి, లేకుంటే వివాహము, పిల్లలు, మళ్ళీ ఈ సర్కిల్ అంతా భౌతికపరమైన విషయాల గురించి దేవుని సన్నిధిలో అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్న దేని గురించి అడుగుతున్నారు? భౌతికపరమైన సమాధానం. లోకం ఏం చేస్తుంది? ఆ భౌతికపరమైనటువంటి అవసరతల కొరకు ఆయా విగ్రహాలను చేసుకొని విగ్రహాల దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఇక్కడికి వచ్చావు, వాళ్ళకి నీకేమన్నా తేడా ఉందా? ఇక్కడికి ఎందుకు రావాలి? ఇప్పుడు 115వ కీర్తనలో విగ్రహాల గురించి చెబుతూ ఆయన ఏమన్నాడు? అనేక విషయాలు చెప్పాడు. అవి బంగారువి, మనుషుల చేతి పనులు, నోరుండి పలక, కళ్ళుండి చూడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 8లో ఏమన్నాడు? అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? విగ్రహం చేసేవారు, విగ్రహాలను విశ్వసించేవారు, విగ్రహాలు లాంటి వాళ్ళు. విగ్రహాలు ఎలాంటివి పైన చెప్పాడు? పలకవు, అవునా, మాట్లాడవు, నడువు, ఇవన్నీ చెప్పాడు. వాటి వంటి వారై ఉన్నారంటే వారు పలకరు, వారు నడవరు, వారు ఉన్న చోట ఉంటారు, అవునా? ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీయులారా మీ దేవుడు జీవం కలిగిన వాడు అని చెప్తున్నావుగా. జీవం కలిగిన వాడైతే మాట్లాడాలిగా, జీవం కలిగిన వాడైతే వినాలిగా, జీవం కలిగిన వాడైతే ఆలోచించాలిగా, జీవం కలిగిన వాడైతే ఆయనలో ఏ దైవిక లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని వ్యక్తీకరించాలి కదా. నువ్వు ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన ప్రేమాస్వరూపి అయితే నువ్వు ప్రేమతో నింపబడాలి కదా. ఆయన కనికరం కలిగిన దేవుడైతే ఆ కనికరం నీలోనికి రావాలి కదా. ఏది ఆ ప్రేమ? నువ్వు కూడా విగ్రహంలాగానే వెళ్ళొస్తున్నావు. నువ్వు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆయన సహనం నీలోకి రావాలి కదా, ఆయన జ్ఞానం నీలోనికి రావాలి కదా. ఈనాటి క్రైస్తవ సమాజం ఇది సాధన చేయడం లేదు. ఈ కారణం చేత దేవుని సంఘానికి వస్తున్న వాళ్ళలో అనేక మంది విగ్రహారాధికులుగానే ఉన్నారు. విగ్రహాలకు అర్పించిన వాటిని తినేవారిలాగానే ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు విగ్రహాల గురించి మాట్లాడుతూ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో విగ్రహాలను గురించి మాట్లాడాడు, అనేక విషయాలు చెప్పాడు. 5వ వచనమా? ఉన్నారు, అంటే వాళ్ళు ఉంటారని చెప్పారా? చెప్పలేదా? ఉన్నారు. ఎవరు కలగజేశారు వాడిని? మనుషులే కలగజేసుకున్నారు. యెషయాలో చెప్తాడు, నా ముందు ఎవడు లేడు, నా తర్వాత ఎవడు ఉండడు అని. మధ్యలో వీళ్ళు కలగజేసుకున్నారు. ఆయన తండ్రి దేవుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఎందుకని? కళ్ళు మూసిపోయినాయి. యేసుప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకొని వచ్చి కూడా ఆ మూలపాఠాలు మర్చిపోవడం లేదు. దేవుడు తన చిత్తాన్ని తన ఇష్ట ప్రకారం నా జీవితంలో జరిగించాలి అని సబ్మిట్ చేసుకోవడంలో, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఆయన ఒక వాచ్మెన్గానో, బ్యాంక్ మేనేజర్గానో, డాక్టర్గానో చూస్తున్నాం, కానీ ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవాడని, ఆ జీవంలో దేవుని యొక్క దైవిక వ్యక్తిత్వ లక్షణాలు ఏమున్నాయో, దేవ స్వభావం ఏముందో ఆ స్వభావాన్ని నాకు ఇవ్వడానికి ఆయన పని చేస్తున్నాడు. ప్రభువా, నీ ప్రేమ చేత నా హృదయాన్ని నింపు. నువ్వు క్షమించినట్లు నేను క్షమించలేకపోతున్నానయ్యా నా భార్యని, నా భర్తని. నువ్వు ప్రేమించినట్లు నేను ప్రేమించలేకపోతున్నానయ్యా నా శత్రువుని. దావీదు సౌలు చంపడానికి వస్తే సౌలును ప్రేమించాడు, చంపే అవకాశాలు దొరికినా కూడా చంపకుండా నీకులాగా ప్రేమించాడయ్యా. అలాంటి ప్రేమ నా హృదయంలో లేదని ఆడవడం లేదు ఈనాడు క్రైస్తవ సమాజం.
ఈ జ్ఞానం అందరిలో లేదు, ఈ జ్ఞానం అందరిలో లేదు. తర్వాత కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. అందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని క్రైస్తవ దైవ సేవకులే యూట్యూబ్లో చూస్తాం. ఏమండి అది ప్రసాదం అయితే ఏమిటి, ఏదైతే ఏమిటి, నేను ప్రార్థన చేసుకొని తినేస్తానండి, ఏ దోషం ఉండదండి, నాకేం కాలేదండి. ఒక నిమిషం, అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో క్రింద రాశాడు. చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 19వ వచనానికి రండి. విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది అయినను చెప్పారా? ఏమన్నారు అంటే ఆ విగ్రహంలో ఏమున్నదని అర్థం? నేను ఇందాక చెప్పాను, ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయాలి, జీవప్రదానం చేయాలి. చేసినప్పుడు ఆ జీవం దానిలోకి ఎలాగొచ్చింది? అందుకు సంబంధించిన పడత్రోయబడిన దేవదూతలు వచ్చి దానిలో ఆవాహనమైనాయి. అక్కడికి వెళ్ళి నీవు ఆ విగ్రహాన్ని ఏ పేరుతో నువ్వు పిలిచి ఏ మేలు కొరకు నువ్వు అడుగుతున్నావో ఆ మేలు చేసేటువంటి ఆ శక్తి అందులో ఉన్నటువంటి ఆ పడత్రోయబడిన దేవదూతకు ఉన్నది. అది ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ పెట్టావు, ఈ ఆహారాన్ని తీసుకువెళ్ళి నీకే అర్పిస్తున్నా, నీ వంట వండేసి దానిలో మొదటి భాగం తీసుకువెళ్ళి అక్కడ పెట్టావు. పెట్టి నువ్వు స్వీకరించండి. ఏం జరుగుతుంది? ఆ విగ్రహంలో నా శక్తి ఈ ఆహారాన్ని ఆవహిస్తుంది. ఈ ఆవహించినటువంటి ఆహారాన్ని వీళ్ళు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆహారంలో నా శక్తి వీళ్ళలోనికి వచ్చింది. వీళ్ళలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అది ఎలాంటి ఆలోచన కలిగి ఉందో వీళ్ళు అలాంటి ఆలోచన. అదే ఆత్మరూపుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనలో ఏ వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి? ప్రేమ, సహనము, ఓర్పు, దయాళత్వం, క్షమ, దీర్ఘశాంతము, శక్తితత్వము, వివేకము, జ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి వస్తాయి. ఈ జ్ఞానం అందరి యందు లేదు. ఈ జ్ఞానం అందరి యందు లేదు. ఆ మాట చెప్తూ అవి మీరు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట. దేని గురించి ప్రారంభించాడు? ప్రభు బల గురించి ప్రారంభించాడు. నేను ఎక్కడ తీసుకున్నాను? నెహుష్టాను, హిజ్కియా దగ్గర. ఎందుకు తీసుకున్నాను? దేవుడు ఏ ఉద్దేశంతో తన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయా కాలఘట్టాలలో కొన్ని కార్యాలు నెరవేర్చారో వాటిని దేవుని ఉద్దేశంతోనే మనం నెరవేర్చాలి. కానీ మన ఉద్దేశాలు ఆపాదిస్తే మనం దారి తప్పిపోతాం. దారి తప్పించేది అపవాది. అది దారి తప్పిస్తుంది, నాశనానికి తీసుకువెళుతుంది. అది విశాలమైన మార్గం. అందుకే ఈనాటి క్రైస్తవ సమాజంలో టైం దేవుంది బ్రదర్, 10ంటికి పెళ్ళి అని చెప్తారు, 2 దాకా కూడా రారు. టైం దేవుంది బ్రదర్, అన్ని టయాలు మనవే. అది నేను 10 కూడా చెప్పమన్నాడు. 2 అని చెప్పు. ఆ యథార్థత లేదు, ఆ ఖచ్చితత్వం లేదు. ఆయనేమో కాలము సంపూర్ణమైనప్పుడు అని చెప్తున్నారు. ఆయన టైం ప్రకారం పనిచేస్తున్నారు. వీడేం బోధిస్తున్నాడు? వీళ్ళకి ఏ దయ్యం వచ్చింది? ఇలా ప్రతి విషయాన్ని అన్వయించుకుంటూ వెళ్ళండి. దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా ఏంటిది? యేసు రక్తం. నువ్వు ఆ వైఖరితో వస్తే, ఏ వైఖరితో? భౌతికపరమైన మేలు నాకు కలగాలి అనే వైఖరితో. ఏమిటి భౌతికపరమైన మేలు? కష్టపడకుండా డబ్బు, సుఖప్రాప్తి, పైనుండి వచ్చు జ్ఞానాన్ని కాక బయలుదేవత జ్ఞానాన్ని ఇస్తుందన్న. ఏ జ్ఞానం ఇస్తుంది? ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈయనే జ్ఞానాన్ని ఇస్తాడు, పైనుండి వచ్చు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఆయన దగ్గరికి వస్తే ఆయనకి సంబంధించిన దైవిక లక్షణాలు నీలోకి వస్తాయి. అందుకు భిన్నంగా ఏం వెళ్తాంలేండి వాళ్ళ అక్కడేంటి? సుఖం కావాలి,
ఈ ఒళ్ళు అలసిపోయింది, సుఖం రెస్ట్. ఎప్పుడు భక్తేనా, ప్రార్థనేనా? పౌలేమో నా శరీరాన్ని నలకొట్టుకుంటున్నానని చెప్పాడు. నువ్వేమో సుఖానుభవాన్ని కోరుకుంటున్నావు. లేదు, వేరు పనులు పెట్టి దానికి ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఎందుకు? అక్కడి నీకు ఏదో లాభం కలుగుతుంది. దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు వేరు పనులకు వెళుతున్నావు అంటే అర్థం ఏమిటి? ఎవరిని ఆరాధిస్తున్నావు? డబ్బిచ్చే దేవతను ఆరాధిస్తున్నావు. మెలకు మెమోనో ఏదో పేరు ఉంది. ఆ దేవతను నువ్వు ఆరాధిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని ఎలాగ ఆరాధిస్తున్నావు? సన్నిధికి రాకుండా సుఖానుభవాన్ని కోరుకున్నా ఇప్పుడేం వెళ్తావు? ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? రాలేకపోయావు. ఆ టైంలో నువ్వు మోకరించి, అయ్యో ఇదిగో దేవుని సంఘం నా కొరకు ఈ సమయంలో పనిచేస్తుంది, ప్రార్థన చేస్తుంది, నేను కూడా ఆ సమయంలో ఉండాలి. ఫోన్ ఉంది, ఆ ఫోన్ కాన్ఫరెన్స్ కలుపుదాం, అక్కడ ఏం జరుగుతుందో నేను విందాము. కనీసం నువ్వు రాలేకపోతే ఆ అజ్ఞానం ఉందా? లేదు. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఆ టైం రెస్ట్ తీసుకోవాలి. నేను వయసును బట్టి బలహీనల గురించి నేను మాట్లాడడం లేదు. వ్యాధిగ్రస్తులై ఉండి శరీరం అనుకూలించని వారు, సానుకూల వారి గురించి మాట్లాడడం లేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ శరీర బలహీనతను బట్టి, వాళ్ళ హృదయవాక్యాన్ని బట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే వాళ్ళ బలహీనతను దేవుడు వారికి చెప్పుకునే అవకాశం ఉంది. దేవుడు కూడా కనికరిస్తారు. కానీ నేను అంటున్నాను, ఆ సమయంలో నువ్వు దేవుని సన్నిధిని కలిగి ఉండకపోతే, నీ కొరకు ఒక సేవకుడిని నియమించి, సంఘాన్ని నియమించి, దాని క్రమాలు ఏర్పాటు చేసి, ఆ క్రమాలు నెరవేర్చడానికి సమర్పణ ప్రతిష్టతో కూడినటువంటి పరిచారకులను సిద్ధపరిచి, నీకు తెలుసా మందిరం శుభ్రం చేయాలంటే, అవసరమైనవి సిద్ధం చేయాలంటే, ప్రతి వారం ప్రభు వల్ల సిద్ధపరచాలి అంటే, రొట్టె కానీ దానికి అవసరమైన గోధుమ పిండి, ద్రాక్షరసం ఇలాంటివన్నీ సిద్ధపరచాలి అంటే, పండుగ కార్యక్రమాలు అప్పుడు అవసరమైనటువంటి వనరులు సమకూర్చుకోవాలంటే ఎంత ప్రయాసో తెలుసా? అసలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ భారంలో పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే నేను డబ్బు ఇవ్వమని అడగడంలా, ప్రార్థన చేసేవాళ్ళు. అవేం బట్ ఆ టైంకి రావడం, వెళ్ళిపోవడం. నీకు దేవుని ప్రణాళిక తెలుసుకోవాలనేటువంటి ఆశ లేదు. ఎందుకంటే నీ మనసు నిండా ఈ భౌతికపరమైన విషయాల పట్ల ఆసక్తి ఉన్నది. అది ఒక విగ్రహంగా నీ తలలో తగలబడింది. అది తద్వారా ఏమవుతుంది? దేవుని ప్రేమతో నువ్వు నింపబడలేలా, ఆయన కనికరంతో నింపబడలేలా, ఆయన దైవిక లక్షణాలతో నింపబడలేలా. క్షమాపణ అనే ఆ లక్షణాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు. అందుకే సమాధానం లేని పరిస్థితి నీకు ఎదురవుతుంది. నా మాట అర్థమైందని నేను నమ్ముతాను. మళ్ళా చదువుతున్నాను చూడండి, 21 వచనం. మీరు దయ్యములతో పాలువారు అవుట నాకు ఇష్టం లేదు. ఎంత చక్కగా ఒక తండ్రి పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు పౌలన్న. ఎందుకంటే మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా మీరు పాలు పొందనేరరు. అంటే ఈ శరీరాన్ని తీసుకోనేరరు. ఫౌండేషన్ వేస్తున్నాడు 11వ అధ్యాయంలో. తీసుకోవడాన్ని గురించి రాస్తూ దానికి ముందు నువ్వు ఎలాగ ఉండాలో ఫౌండేషన్ వేస్తున్నాడు 10వ అధ్యాయంలో అని చెబుతూ 22 ప్రభువునకు నువ్వు రోషము పుట్టించదమా. అంటే నువ్వు అలాగే ఉండి బల్ల చేయవేస్తే ఆయనకి ఏమవుతుంది? రోషం. వీడికి ఎన్నిసార్లు చెప్పినా వినడంలా. వీడికి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? మన పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? కోపడతాం, గద్దిస్తాము, చివరికి ఏం చేస్తాం? బెత్తం ఉపయోగిస్తాం. దేవుడికి కూడా అదే రోషం. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయనకంటే మనం బలవంతులమా? ఏం చేయగలం మనం అని ఆ తర్వాత అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి 11-17 నుండి ప్రభు వల్ల ఎలా పాల్గొనాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వివేచన లేకపోతే ఇది ప్రభువు శరీరం అని, ప్రభువు రక్తం అని వివేచించక దాన్ని స్వీకరిస్తే ఏమవుతుంది? బలహీనులు, రోగగ్రస్తులు మరణిస్తారు. అనేక సార్లు ఆయన చెప్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికల విగ్రహాల జోలికి పోవద్దని చెప్పారు కదా ఆయన. తర్వాత కొరింథీయులకు రాసిన మా ప్రకటన గ్రంథం చూడండి. అసలు ఫండమెంటల్ రూల్స్లోనే కొండ మీద దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పారు? 10 ఆజ్ఞల్లో
దేవునికి సంబంధించిన ఆజ్ఞలన్నీ 4, మొదటి 4, మిగిలిన 6 మనకు సంబంధించినవి. ఆ 4 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటి? 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు. తర్వాత 4 ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని కదా. ఏలైనా కానీ దేవుడైన యెహోవానకు నేను రోషము కలిగిన. ఇదే పదం ఎక్కడ ఉపయోగించాడు? 10:22లో ఉపయోగించాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు అన్నాడు. విగ్రహాలకు చెందనిగాను అన్నాడు. చాలా అత్యవసరమైనటువంటి సందేశం. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ఆదివారం ఆరాధన పోగొట్టుకున్నావు? ఎందుకు పోగొట్టుకున్నావు? కారణం పోగొట్టుకోవడం తప్పని నేను అనడంలా. ఎందుకు పోగొట్టుకున్నావు? ఆరోగ్యం బాగలేక పడక మీద ఉంటే రావాలని ఊరు వెళ్ళావు, రాక అక్కడేదో ప్రయాణంలో ఇబ్బందులు, బస్సులు లేవో, లేకుంటే వాతావరణ పరిస్థితి తుఫాన్ లాంటిది ఏదో వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు రాలేకపోతే దేవునికి చెప్పుకోగలవు. కానీ మిగిలిన పరిస్థితులు చెప్పు, నాకు దేవునికి చెప్పు. ఏ విగ్రహం నీ మీద రాజ్యం వెళ్ళింది? ఆ విగ్రహం ఒట్టిది. ఆ విగ్రహాన్ని పూజిస్తూనే హృదయంలో ఇక్కడికి వచ్చి ప్రభు వలలో నువ్వు చేయి వేస్తే దేవునికి రోషం వస్తుందట. పాత నిబంధనలు విగ్రహారాధన చేసిన వాళ్ళని ఏం చేశాడు దేవుడు? భౌతికంగా నశింపజేశాడు. క్రొత్త నిబంధనలో విగ్రహారాధన చేసే వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన మౌనంగా ప్రక్కకి వెళ్ళిపోతాడు. అపవాది నీ కొరకు ఎవరిని మింగుదనాన్ని గర్జించే సింహంలో తిరుగుతున్నాడు. ఆయన ప్రక్కకి వెళ్ళిపోతే వాడు మింగేస్తాడు నిన్ను. నీ ఆలోచనలు చెరచబడతాయి, నీ పని విధానం మారుతుంది, ప్రార్థనాత్మను కోల్పోతావు, పరిశుద్ధుల సహవాసం నీకు ఉండదు, దేవుని గురించిన ఆశ, ఆసక్తి, జిజ్ఞాస నీకు ఉండదు. అది చాలదా మనం నష్టపోవడానికి? సంవత్సరారము నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇలాంటి విగ్రహాలను పెట్టుకొని దేవునికి దూరం అయ్యా? ఆలోచన చేయి, గుర్తుపట్టు, ఒప్పుకో, క్షమాపణ అడుగు. ఇక మీదట నా బ్రతుకులు ఇలాంటిది ఉండకూడదు. ఒక తీర్మానం చేయి. క్రొత్త సంవత్సరం వస్తుంది, 2-3 రోజుల్లో దేవుడు కనికరించి మనందరం సజీవులుగా ఉంటే, మానవుల లెక్కలు సంవత్సరాలు, ఆయన లెక్కలు సంవత్సరాలు వేరు. కానీ మన దినాలు మన సంవత్సరాల చొప్పునే మనం లెక్క పెట్టుకోవాలి. మా దినములు లెక్కించడం మాకు జ్ఞాన హృదయం. ఎలా బ్రతికావు దేవుని కొరకు కదా? విగ్రహాలు పెట్టుకొని బ్రతికావా? జీవము కలిగిన దేవుణ్ణి కలిగి బ్రతికావా? జీవం కలిగిన దేవుణ్ణి కలిగి నువ్వు బ్రతికితే ఆయన జీవం కలిగిన వాడు, నీలోనికి ఆయన జీవం వస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడు, నీలోకి ఆ ప్రేమ వస్తుంది. ఆయన క్షమ కలిగిన వాడు, నీలోకి ఆ క్షమ వస్తుంది. సాత్వికము, కనికరము, దీనత్వము, ఆయన దైవిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీలో ఖచ్చితంగా అభివృద్ధి పొందుతాయి. ఆ అనుభవాలు ఏమున్నాయి? నీ స్వభావం ఏం మారింది క్రీస్తులాగా? ఆ స్వభావం ఎలా మారుతుందని చెప్తున్నాడు 10-11 అధ్యాయాలు. శరీరం తిని రక్తం త్రాగడం. శరీరం ఎలా తీసుకోవాలని చెప్తున్నాడు? విగ్రహాన్ని పెట్టుకున్నా, విగ్రహాన్ని తీసివేసా. విగ్రహం అంటే ఏమిటి? నిర్లక్ష్యం. విగ్రహం అంటే ఏమిటి? వేరొక దానికి ప్రాముఖ్యత ఇవ్వడం. విగ్రహం అంటే ఏమిటి? భౌతికపరమైన విషయాలను ఆశించడం, వాటికి విలువిచ్చి జీవం కలిగిన దేవుణ్ణి ప్రక్కన పెట్టడం. అది విగ్రహం. కొంతమందికి భార్య విగ్రహం, కొంతమందికి భర్త విగ్రహం, కొంతమందికి పిల్లల విగ్రహం, బంగారం విగ్రహం, వస్త్రాల విగ్రహం, వాళ్ళ పనే విగ్రహం. పనిలోనే దేవుడు ఉన్నాడండి. ఆ విగ్రహాలన్నీ తీసివేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తు సారూప్యంలోనికి చెక్కబడతావు. అవి లేకుండా క్రీస్తు సారూప్యం నీలోనికి రాదు. నువ్వెంతకాలం దైవభక్తి చేసినా ఆ విగ్రహం వంటి వారిగానే ఉంటావు.
విగ్రహం మాట్లాడదు అంటే నువ్వు దేవుని మాటలు మాట్లాడలేవని అర్థం. దేవుని వాక్కు నీ నోట లేదంటే ఏ వాక్కు ఉంది? లోక సంబంధమైన వాక్కు ఉంది. లోక సంబంధమైన వాక్కు, అన్ని దయ్యపు వాక్కులే కాదు. అక్కడి నుండి దయ్యపు వాక్కుల్లోకి వెళ్తాం. లౌకిక జ్ఞానంతో మాట్లాడే మాటలు ఉంటాయి, అవి దేవుణ్ణి మహింపరచవు, నీకు మేలు చేయవు. ఆయా పరిస్థితులను బట్టి ఎస్కేపింగ్ సైకాలజీ, అది అవకాశవాదం. అది దేవుని సారూప్యంలోనికి నిన్ను మార్చలేదు. నా చిన్న పిల్లలారా, విగ్రహంలో జోలికి పోవద్దు. విగ్రహాలకి మీకేం పొత్తిగా, ఎంత చక్కగా అని చెప్తున్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్త పడండి. అంటే మీరు పోయే ప్రమాదం ఉంది కదా. తెస్సలోనికే సంఘాన్ని గురించి ఇందాక చదివాం, 1వ అధ్యాయం 9వ వచనంలో కదా. విగ్రహములను విడిచిపెట్టి మీరు ఎలాగూ కదా. మనము ఈ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పొందుకోవాలని వెళ్ళాలి? ఆయన జీవాన్ని, ఆయన సత్యమును, దేవునికి విధేయత చూపించడం ఎలాగో అక్కడ నేర్చుకుంటాం. ఆయన ఏమన్నాడు? మత్తయి 11:28-29లో నేను దీనుడును సాత్వికుడును, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. ఎక్కడ నేర్చుకుంటా? విగ్రహాన్ని విడిచిపెట్టకుండానా? దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూడడం అంటే ఏమిటి? నిరీక్షణ కలిగి ఉండడం. నిరీక్షణ ఎలాగొస్తుంది? విగ్రహాన్ని తీసివేయకపోతే నిరీక్షణ ఉండదు. ఏమో ఎవరు చూడొచ్చారు బ్రదర్, అప్పుడు చూద్దాంలే, అవునా? కదా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు చెప్పాడా లేదా? నీకెందుకు కావాలి బాప్తిస్మం అని అడుగుతాడు. ఎవరైనా బాప్తిస్మం కావాలని ఎందుకని అడుగుతాడు? వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పింది కరెక్ట్ అయితే సరే, లేకపోతే చెప్తాడు ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వాన్ని పొందుకోవాలని. మరి బాప్తిస్మం తొట్లోనే ప్రభువు నిన్ను తీసేసుకుంటే నీకు ఇష్టమేనంటావు, అది అట్లాగా ఆయన తీసుకోవడంలా బ్రతికించి ఉంచుతున్నాడు. తొట్లో మునిగి లేచినా కూడా వాళ్ళు తొట్లో మునగగానే ఆయన తీసుకెళ్తే ఎంతమంది వస్తారు ముందుకి? ఈ ముసలోళ్ళు ఉంటారు, కాడు పిల్లల ఊరు బొమ్మని లేదని ఆ బ్యాచ్ వస్తారు. అవునా? ఎందుకు నిన్ను బ్రతికించి ఉంచాడంటే ఆ దైవిక లక్షణాలు నువ్వు నేర్చుకోవాలని, వాటిని నువ్వు పొందుకోవాలని. అందుకొరకు ఈ విగ్రహాలను తీసివేస్తే తప్ప ఆ జీవాన్ని నువ్వు పొందుకోలేవు, ఆ ప్రేమతో నువ్వు నింపబడలేవు, ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు కలిగి ఉండలేవు, ఆ సత్యమునందు నువ్వు ప్రతిష్ఠించబడలేవు. అలా చేయడం వల్ల నీకేమైనా కొదువు అవుతుందని భయమా? లేదు. ఒకవేళ భౌతికంగా లోకం చూస్తే వీడు దేవుడు నమ్ముకొని అన్నీ పోగొట్టుకున్నాడు అనే పరిస్థితి వస్తే రావచ్చేమో పౌలు గారిలాగా. కానీ అక్కడ కూడా నువ్వు సంతృప్తి కలిగి బ్రతుకుతావు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి, నేను ఇవన్నీ ఉంటే నీకు ఐశ్వర్యం వస్తుంది, అధికారం వస్తుందని నేను చెప్పడం లేదు. ప్రభు అలా చెప్పలేదు. ఏమో బర్నబాలాగా ఐశ్వర్యవంతులాగా ఉంటావేమో తెలీదు. కొంతమందికి ఐశ్వర్యాన్ని ఆయనే ఇస్తాడు, కొంతమందికి ఉన్నది కూడా తీసేస్తాడు, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, కొంతమందికి ఉన్న ఆరోగ్యం కూడా పాడు చేస్తాడు. ఎందుకో తెలియదు. కానీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆ ప్రేమను కలిగి ఉంటావు, ఆ స్థితిలో ఆ జీవాన్ని కలిగి ఉంటావు, ఆ సత్యాన్ని కలిగి ఉంటావు, ఆ కనికరాన్ని కలిగి ఉంటావు, దేవుని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటావు. నువ్వు నెమ్మది కలిగి ఉండటమే కాదు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి నెమ్మదినిచ్చే వ్యక్తిగా ఉంటావు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రేమను పంచే వ్యక్తిగా ఉంటావు, నువ్వు క్షమించే వ్యక్తిగా ఉంటావు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఈ విషయంలో ఈ సంవత్సరంలో ఏమైనా ఒక్క స్వభావాన్ని నేను జయించాను అని చెప్పడానికి నీకు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉంటే సంతోషం. మరో గోల్ ఏర్పాటు చేసుకో. ఒకవేళ లేదు, ప్రభువా వ్యర్థంగా గడిపేశానయ్యా, కనికరించి ఇంకో సంవత్సరం ఇస్తున్నావు, నేను ఆ మెట్టుకు రావాలి, నన్ను క్షమించు అని యథార్థమైన హృదయంతో కన్నీరు విడిచి ఆ విగ్రహాలన్నిటినీ నాశనం చేసి
నెహుష్టాన్ని నరికేశాడు. నరికేస్తే అక్కడ 4 ఆశీర్వాదాలు రాయబడ్డాయి. ఆ 4 కాదు, 40 కంటే ఎక్కువ ఉన్నాయి మనకి ఆశీర్వాదాలు. మూలవాక్యం దగ్గరికి రండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం నుండి 5 నుండి చదవండి. 3 మూలవాక్యము ఆ విగ్రహాన్ని నరికివేస్తే కలిగే ఆశీర్వాదాన్ని గురించి చెప్తుంది. ఏడవ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. క్రొత్త నిబంధనలు అయితే, పాత నిబంధనలు అయితే దేవుడు ఆయనకి తోడుగును. క్రొత్త నిబంధనలు అయితే మనలోనే. దేవునికి స్తోత్రం చెబుదామా? తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. మనకు లోకంలో జయించిన విజయము, అవిశ్వాసం అభివృద్ధి పొందుద్ది. అపజయం అనేది మన జీవితంలో ఉండదు. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద, శత్రువుల మీద తిరగబడతాం, శత్రువులకి లోబడం. ఏం చేస్తామండి ఇలాంటి పరిస్థితుల్లో? దుష్టులకు దూరంగా ఉండమని చెప్పాడు కదా. ఇలాంటివి చెప్పం. వాడు శత్రువు అయితే ఆజ్ఞాపించి పోరా అని చెప్తాం యేసునామమున. దేవునికి స్తోత్రం చెప్తామా? మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు కాపర్లు, గుడిసెలేందేమి, ప్రాకారములు పట్టణంలేందేమి అంతటిని అతడు ఫిలిస్తీన్లను, శత్రువులను జయించేవారికి ఉంటాం. ఇక్కడ 4 రాశారు. 40 కంటే ఎక్కువ ఉన్నాయి ఆశీర్వాదాలు. నువ్వు ఆత్మచేత నింపబడితే, విగ్రహాలను తీసివేసుకొని ఆత్మరూపుడైన దేవుణ్ణి నువ్వు ఆరాధించి, ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా, ఆయన అంటాడు యెషయా గ్రంథం 41వ అధ్యాయమా, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం. ఇలా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు నీ హృదయంలో పెట్టుకున్న విగ్రహాలు, ఈ పని వల్ల నాకు లాభం వస్తుంది, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు ఘనత వస్తుంది, లేకుంటే ఇక్కడికి వెళ్తే నాకు మేలు కలుగుతుంది, నువ్వు చెప్తున్నావు. వాళ్ళు దేవుళ్ళు కదా నీ హృదయంలో.